నిర్గమకాండము 17వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట ఉంది. అప్పుడు ఇశ్రాయేలీయులు చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించుటను బట్టి అతడు ఆ చోటికి మస్సా అనియు మెరీబా అనియు పేరు పెట్టెను. మస్సా అనగా కింద అర్థం ఏముందమ్మా? శోధించుట. మెరీబా అనగా ఏముంది అక్కడ? వాదము. చూడండి ప్రియులారా, ఎవరిని శోధిస్తూ ఉన్నారట? దేవుని సేవకుల్ని శోధిస్తూ ఉన్నారట. ఎన్నో ఎన్నో కార్యాలు చూశారు ప్రియులారా. తమ వంతుగా దేవుడు వారి ఎదుట నమ్మకాన్ని పుట్టించేదానికి ఎన్నో అద్భుతాలు చేసి ప్రభు బలపరిచి నడిపిస్తూ ఉన్నటువంటి ఆ ప్రయాణంలో, ఆత్మీయ యాత్రలో ఎన్నో ఎదురైనాయి. వాటన్నిటిలో దేవుడు కాపాడితే ఏమండి, వాళ్ళ రెఫీదీములో వారు దిగినటువంటి సమయంలో నీళ్లు లేవండి, నీళ్లు లేవు. ఆ నీరు లేనందువలన మాకు త్రాగుటకు నీళ్లు లేవు, మమ్మల్ని సచ్చేదానికి ఇక్కడికి తీసుకొని వచ్చావా? మాట్లాడితే ఇదే పని. మోషేని దేవుడు ఏర్పరచుకొని సర్వ సమాజాన్ని నడిపిస్తూ ఉంటే మోషేని వారు ఏం చేస్తున్నారు? ఏమని శోధిస్తున్నారు. ఎవరిని నువ్వు శోధించాలి? అసలు శోధించే బుద్ధి ఎవరిది చెప్పండి? సాతానా, నువ్వు నన్ను నీ ప్రభువుని శోధింపవలదని నీకు తెలియదా? పో అనగా దెబ్బకు పారిపోతాడు. వాడు పారిపోయాడు, కానీ మనలో ఉన్న సాతాను బుద్ధులు పోటలేదండి. ఏమండి? పోటలా పోగొట్టుకోవాలా? నేను దేవుని బిడ్డను, పౌరమా అనగా నేను ఒక పౌరంలాగా రెక్కలు చాపి పైకి ఎగురుతాను అంటే ఏడ నువ్వు చాపేది రెక్కలు అని డబీలు మనకి అందపడతావు. రెక్కలు ఆయన ఇవ్వాలా? ఇదే శరీరం, ఇదే రక్తం, ఈ రక్త మాంసాలు పరలోక రాజ్యానికి చారో ప్రియులారా. కడుపు భోజనం కొరకు, భోజనము కడుపు కొరకు నియమించబడ్డాయి. ఈ రెండు ఒకరోజు నాశనం అవుతాయి. వీటి కోసం అల్లాడిపోతున్నారు. బర్డ్ ఫ్లూ వచ్చింది కదా, ఏం అంత నిగ్రహ శక్తి లేదా మన ముఖంలో? ఏమ్మా, గట్టిగా వండుకొని తినేది ఇంకా పిప్పి చేసుకొని తింటాం ఎందుకు? వాళ్ళు ఏదో చెబుతారు డబ్బులు ఇస్తే, కత్తి గట్టిగా వండుకొని మెత్తగా బాగా ఉడికితే ఏం ఉండదంటలే. ఆ రోగిష్టి దాన్ని తెచ్చుకొని తినకపోతే ఏమైందంట? మనకు నిగ్రహ శక్తి లేదా? 2 నెలలు ఆగకూడదా మనం? ఏమని 4 నెలలు ఆగకూడదా? అంత ప్రేమ ఉంటే ఇంట్లో పెంచుకున్న పక్కన ఊర్లో అమ్మే నాటుకోడి తెచ్చుకో, 200 ఎక్స్ట్రా వేసి ఏం చేయాలా? ఏమండి, చక్కగా మటన్ తెచ్చుకో. లేదు, ఇది దేవుడు ఆకుకూరలు తినటానికి ఇచ్చాడులే, నా బాడీ మంచిగా సెట్ అయ్యిద్దిలే అనుకొని ఆగరాదు. ఇప్పుడు బాగలేదన్నా కూడా మనకు విశ్వాసం ఎక్కువ. ఏం కాదులే, ఏసునామంలో తింటే. నేను తినమన్నాడు ఏసునామంలో. లోకమే వద్దురా బాబు అంటే అట్లాంటిది మనకెందుకంట? అసలు తినడానికి లేకుండా చచ్చిపోతాయి. ఏదో ఒకటి తిందాంలే, దేవుడు ఆశీర్వదించును గాక అనుకోవచ్చు. అది వద్దురా బాబు రోగాన పడిందంటే దాన్ని తెచ్చుకొని ఉడికించుకొని తిందామంటే ఏందంటావు దాన్ని? చెప్పు. మనకి విశ్వాసం ఎక్కువ అట్లాంటి విషయంలో. ఎంత కష్టంలోనైనా ఇష్టంగా వచ్చి భక్తి చేస్తే దేవుడు మనతో ఉన్నాడు. మనకు కాక ఇంకెవరికి చేస్తాడురా? దేవుడు ఉన్నాడురా. ఇక్కడదక్కడికి అక్కడ అడిగి ఏడు తిరిగి ఆడ తిరిగి ఎందుకురా సాలిపోతావు? ఏసైకి అడిగి పోదాంపా. అలసిన ప్రాణాలకు ఏం చేస్తాడు? నెమ్మదిస్తాడు. నెమ్మది లేకపోతే మనమేడు బ్రతుకుతామండి. అమ్మ బాబోయ్, దేవుడు అనే పదం మనలో లేకపోతే మనకు బ్రతుకే లేదు, పొట్టగతులే లేవు ప్రియులారా. దేవునికి మహిమ కలుగును గాక. నిగ్రహ శక్తి ఎక్కడ ఉండాలా అక్కడ ఉండాలా. యేసు ప్రభువారిని సైతాను శోధించింది. ఈరోజు పిల్లల తల్లులు పిల్లల్ని భార్య భర్తనే శోధిస్తూ ఉన్నారు. శోధకులుగా మార్చబడకూడదు. అందరు కలిసి దేవుణ్ణి శోధించకూడదు. మమ్మల్ని ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? అనవసరంగా మేము చచ్చిపోవటానిక? నీళ్ళు లేనంత మాత్రాన కాసేపు చచ్చిపోతారా?
మనము శోధించాలి. ఎవరిని అని అంటే, ఏ విషయంలో శోధించాలంటే, దేవుడు ఏమంటున్నారు, మీరు నా మందిరంలోనికి వచ్చి ఏమని, ఇది నచ్చదో, నాకు ఇక్కడికి వచ్చాకే థాట్ వచ్చింది, ఏమండి, నా మందిరంలోనికి వచ్చి మీ కష్టార్జితులు మీ దశమ భాగమును నాకు ఇచ్చి నా మందిరముల ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తెచ్చి ఇది చేసి మీరు నన్ను శోధించిన ఎడల మీకు ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కొమ్మరిస్తా. కొట్టు చాపట్లు గట్టిగా. మీకు ఒక చిన్న లాజిక్ చెప్తానండి, మర్మం కూడా అని చెప్తాను. ఒక మాట చెప్పాలి అని అంటే, ఇక్కడే కనపడుతుంది. మన్నా ఎవరిచ్చారు చెప్పండి? మన్నా ఎవరిచ్చారు? ఆహారం ఎవరిచ్చారు అరణ్యంలో? హలో, ఆహారం ఎవరిచ్చారు అరణ్యంలో? దేవుడిచ్చాడు కదా. కానీ దేవుడు ఇచ్చిన దాన్ని మళ్ళీ ఇచ్చిన దానిలోనే మళ్ళీ ఆయన అడిగేది ఎందుకంట? ఆడ చూడు 16వ అధ్యాయంలో ఏమని ఉందో చూడండి. 33 చదువుతా. కాబట్టి మోషే అహరోనుతో, నీవు ఒక గిన్నెను తీసుకొని దానిలో ఒక ఒమేరు మన్నాను పోసి మీ వంశస్థులు తమ యొద్ద ఉంచుకొనుటకు యెహోవా సన్నిధిలో దాన్ని ఉంచవలెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఉంచబడుటకు సాక్ష్యపు మందసము ఎదుట అహరోను దాని పెట్టెను. ఇశ్రాయేలీలు నివసింపవలసిన దేశమునకు తాము వచ్చు 40 ఏండ్లు మన్నానే తినుచుండిరి. వారు కనాను దేశపు పొలిమేరలో చేరు వరకు మన్నాను తినిరి. ఒమేరు అనగా ఏఫాలో 10వ భాగం. కొట్టు గట్టి కొట్టు. ఎప్పుడు శోధించాలా? ఏమండి, ఉద్యోగం ఇయ్యయ్యా అంటావు, వ్యాపారం ఆశీర్వదించు అంటావు, పెళ్ళయ్యా పిల్లగాడు జీవితం అయ్యా అంటావు, ఏమండి ఇల్లు కట్టుకోవాలయ్యా, ఆరోగ్యం అయ్యా అంటావు. తీసుకెళ్తే 5,000 రూపాయలు హాస్పిటల్ తీసుకెళ్ళిపోతావు, మారణంగా 1 గంటలో అయిపోతాయి. ఏమని ఐసీలో పెడితే 50,000 పోతాయి. దేవుని సన్నిధికి వచ్చి కష్టార్జితులు దేవుడిచ్చిన దానిలో దేవుని కొరకు, ఆయన పని కొరకు, ఏమండి నీ కష్టార్జితులు దేవుని సన్నిధిలో 10వ భాగము దేవుని మహిమ కొరకు తీయో. ఏదైనా చిన్న కష్టం రాగానే, చిన్న అవసరత రాగానే దేవుడు నన్ను ఎందుకు తక్కువ చేశాడు అంటావు, దేవుడు నన్ను ఎందుకు ఇడిచిపెట్టాడు అంటావు. ఇది శోధకుడు మాటలు ఇవి. ఏమండి విశ్వాసి పలికే మాటలు కాదు ఇవి ప్రియులరా. దేవుని పిల్లలు పలకకూడని మాటలు ఇవి. కానీ వారు దేవుని మహిమను చూసిన వారు అంటా ఉన్నారు, నీళ్ళు లేక మేము చచ్చిపోవాలా ఈ అరణ్యంలో, అందుకేనేమో మమ్మల్ని తీసుకొచ్చావు. తెచ్చినోడు చంపేస్తాడండి. ఏమండి ఒకటి గుర్తుంచుకోండి ప్రియులరా, నీకు కష్టం వచ్చినప్పుడు ప్రతి భర్త ప్రతి భార్య గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, నీకు కష్టం వచ్చినప్పుడు నిన్ను కడతీర్చేది ఎవరో తెలుసా? నిన్ను చేరదీసిన వాళ్ళు కాదు, నువ్వు ఉంచుకున్న వాళ్ళు కాదు, మధ్యలో వాళ్ళు మధ్యలోనే పోతారు. కడతీర్చేది ఎవరు అని అంటే, ఏమండి నువ్వు 7 అడుగులు నడిచి 3 బళ్ళ మద్దం చేత ఏమండి అగ్ని మధ్య ప్రమాణం చేసి పరిశుద్ధుల మధ్యలో సమాజ కూటములో చేసిన ప్రమాణాలు ఏం చేస్తాయంటే ఆశీర్వాదకరంగా మారుస్తాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిజం ప్రియులారా, మా అనుభవంలోనే ఎన్నో కుటుంబాలు అలా ఉన్నాయి చెప్పాలంటే. దేవుని నమ్ముకున్న వారు జీవితంలో ఊరంతా తిరిగి లోకమంతా అనుభవించి చిట్ట చివరికి ఎట్టకేలకు చివరి ప్రాయంలో భార్య దగ్గరికి వచ్చినప్పుడు ఈ పేటలోనే 2 కుటుంబాలు ఉన్నాయండి, మన ఎదురు మన పక్క. ఏమండి వాళ్ళు చివరి కాలంలో వచ్చి చక్కగా భార్య చేతిలో సేద తీర్చబడి వారు నెమ్మదిగా నిద్రించారు. ప్రియులారా, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో శోధకులుగా మారకూడదు. దేవుని సన్నిధిలో ప్రభు యొక్క ఉద్దేశాలు మనము నెరవేర్చేదానికి దేవుని యొక్క కృపలో మనం ఎప్పుడు కూడా
ఉండాలి. కానీ వీరు ఏం చేస్తున్నారు? శోధిస్తున్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? అయ్యా, వీరు నన్ను ఏం చేస్తున్నారు? నన్ను శోధిస్తున్నారు, నీళ్లు లేవని. నేనేం చేయమంటావంటే, నువ్వెందుకయ్యా నాయన బాధపడతావు? నేనున్నా కదా నీకు. వారి కన్నులు ఎదుట నేనేం చేస్తాను? బండ నుంచి నీళ్ళు ఇచ్చాడండి. 20 లక్షల మంది ప్రజలు నీళ్లు త్రాగటానికి, వారి దాహం తీర్చబడటానికి. కొట్టు చాపట్ల గట్టిగా. మోషేకి కర్ర ఇవ్వబడింది ఆ రోజు. ఈరోజు దేవుని వాక్యము మనకివ్వబడింది. మన చేతిలో ఏముందండి? హలో, ఏముంది? దేవుని వాక్యము, పరిశుద్ధ గ్రంథం ఉంది. ఇది మన చేతిలో ఉన్నంత వరకు దీన్ని మనం మోస్తే మనల్ని దేవుడు మోస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా? చాలామంది అఫీషియల్స్ బైబిల్ పట్టుకొచ్చుకోరు, అంత ఫ్యాషన్ ఇప్పుడు. మొబైల్లోనే ఉంటుందని. పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యం ఉంటుంది. బైబిల్లో దేవుని వాక్యం ఉంది, మొబైల్లో ఏముంటుంది? అన్నీ ఉంటాయి. ప్రపంచం అంతా మన చేతిలో ఉంది. అందుకే ప్రపంచం వినాశనానికి దారి తీస్తూ ఉంది. మొబైల్ ప్రపంచంలోనే అంతం కాబోతూ ఉంది. కాబట్టి అంతమయ్యే లోకంతో మనం ఆవిరి కాకుండా ఉండాలంటే ఆశీర్వాదకరమైన జీవవాక్యమును చేత పట్టుకునే వారమై ఆకాశమందు ఉన్న జ్యోతుల వలె మనము ప్రకాశించాలి. దివ్యమైన వాక్యమును మన గుండెల్లో, హృదయం అనే పలక మీద రాసుకున్నటువంటి వారమై బైబిల్ గ్రంథాన్ని, నేను ఐయామ్ క్రిస్టియన్ అండి, నేను క్రైస్తవురాలని అని చెప్పి అఫీషియల్గా రా చర్చ్కి బైబిల్ పట్టుకొని. ఏదో దారిని పోతున్న దానేలాగా ఏమండి వచ్చాడా పెద్ద జేబులో చేతులు పెట్టుకొని నడుస్తారా మాక ఏంటి? జేబులో చేతులు పెట్టుకొని నిలబడగలిగేటట్లుగా నిన్ను చేసేదే దేవుని వాక్యము. కొట్టు చాపట్లు గట్టి కొట్టు. అందుకే ఆయన్ని వారు శోధించారు కాబట్టి, యెహోవాను శోధించుటను బట్టి అతడు ఆ చోటుకి ఏం పెట్టారంటండి? దేవుని సేవకుని శోధిస్తే ఎవరిని శోధించినట్టంటే ప్రియులారా? దేవుని శోధించినట్టు. శోధించటము మానుకోలేదు. ఎవరిని శోధించాలంటే విశ్వాసము కలిగినటువంటి నీవు, నమ్మకం కలిగినటువంటి నీవు, ఆయన ఎడల నీకున్నటువంటి యథార్థతను బట్టి నీ దేవుణ్ణి వాగ్దానాలు ఎత్తిపెట్టి ప్రార్థనలో శోధించు, అడుగు, పోరాడు. విజయం నిన్ను వరించకపోతే అప్పుడు నన్ను వచ్చి క్వశ్చన్ చేయి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాగ్దానములు బట్టి శోధించు. జరగని వాటిని బట్టి, బాధపడుతున్న వాటిని బట్టి, వేదన అనుభవిస్తూ ఉన్న పరిస్థితులను బట్టి, శ్రమ అనుభవిస్తూ ఉన్న వారిని బట్టి, దేవుడు నాకుంటే ఎందుకు ఈ బాధ? అయ్యో, దేవుడు నాకు ఎందుకు అన్యాయం చేశాడు? మనుషులు మోసం చేశారు, దేవుడు అన్యాయము చేశాడు అనమాక. మనుషుల చేత అన్యాయం చేయబడ్డా దేవుని సన్నిధిలో నీవు ఏమండి ఆలస్యం చేసినా అన్యాయం చేయని దేవుని దగ్గరకు వచ్చానని చెప్పుకోట్టు చప్పట్లే గట్టిగా.